హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఈ వీడియోలో మనం గ్రూప్ డీకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి మనం లాస్ట్ వీడియోలో ఏది ఫస్ట్ సెకండ్ చదవాలో డిసైడ్ చేసుకున్నాం కదండి. ఐ మీన్ అసలు ఏంటి ఆర్ఆర్బీ, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసాం కదండి. సిలబస్ ఏంటి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మ్యాథ్స్లో ఏముందో సిలబస్ చూద్దామండి. ఓకేనా, మనం మ్యాథ్స్లో ఏమేమి కవర్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ అండి. మ్యాక్సిమం దీనికి వెయిటేజ్ ఎక్కువే ఉంటుంది. సింప్లిఫికేషన్స్ దీనికి కూడా ఎక్కువే ఉంటుందండి వెయిటేజ్ అనేది. హెచ్సిఎఫ్స్ అండ్ ఎల్సిఎం, రేషియో అండ్ ప్రపోర్షన్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్. ఓకే, యూనిటరీ మెథడ్ అంటండి. ఇది నాకు కూడా తెలీదు, ఎవరికైనా తెలిస్తే ఏంటో కామెంట్ చేయండి. నేను కూడా ఎప్పుడు ఈ చాప్టర్ పేరు వినలేదు. ఓకే, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్లో 2D ఉంటుంది, 3D ఉంటుంది. ఓకే, ఫార్ములాస్ ఉంటాయండి ఇందులో, ఎక్కువ ఉంటాయి. సో దీనికి కూడా వెయిటేజ్ ఎక్కువే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ఎక్కువగా దీనికి ఒక డేటా ఇచ్చేసి దాంట్లో పర్సంటేజ్ ఎంత, యావరేజ్ ఎంత అంటే దీనికి సంబంధించి అడుగుతారండి. పర్సంటేజ్ కనుక్కోవడం, యావరేజ్ కనుక్కోవడం ఉంటుంది. సో మనం అవి బాగా చేసామంటే ఇది వచ్చేస్తుంది. సో ఆల్జీబ్రా, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, పార్ట్నర్షిప్. ఓకేనా, ఇవేనండి క్వశ్చన్స్, చాప్టర్స్ అనేవి. సో ఈ చాప్టర్స్లో కూడా మెయిన్ మనం ఫస్ట్ చేసుకోవాల్సిన చాప్టర్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు క్యూబ్స్ అండ్ రూట్స్ నేర్చుకోండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్ రూట్స్ అంటే ఇవి యూజ్ అవుతాయండి మనకి. ఓకేనా, స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి నెంబర్ సిస్టమ్ చేయండి. నెంబర్ సిస్టమ్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సింప్లిఫికేషన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. సో వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫస్ట్ నెంబర్ సిస్టమ్ చేయండి, తర్వాత సింప్లిఫికేషన్ చేయండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయండి. ఇది కూడా వెయిటేజ్ ఉంటుంది. రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉంటుంది. పర్సంటేజ్ బాగా చేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో కవర్ అవుతుంది ఇది పర్సంటేజ్ కూడా. ఓకే, యావరేజెస్ చేయండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో యూజ్ అవుతుంది. మెన్సురేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. నేను సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మన ఛానల్లో చెప్పాను నేను. సో ఒకసారి చెక్ చేయండి, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి. యావరేజెస్ కూడా చెప్పానండి నేను, యావరేజెస్ కూడా వీడియోకి పెట్టాను. ఓకేనా, అది కూడా చెక్ చేయండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పాను కదండి, ఆ రెండు యూజ్ అవుతాయి ఇక్కడ. యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ అంటే పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ అడుగుతారండి. ఓకేనా, పార్ట్నర్షిప్. ఓకే, దీనిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు తెలిసి నెంబర్ సిస్టమ్ అండి, సింప్లిఫికేషన్స్, తర్వాత వచ్చేసి యావరేజెస్ అడగడానికి ఛాన్స్ ఉందండి. మెన్సురేషన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ మూడు అండి నాకు తెలిసి. ఈ మూడు 4 అండి. ఈ 4 ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా, ఈ 4 చేయండి బాగా. ఫస్ట్ అనేది మన స్క్వేర్స్, రూట్స్, క్యూబ్స్ కనుక్కోండి. తర్వాత ఈ చాప్టర్ బేసెస్గా చేసుకుంటూ రండి. ఓకేనా, పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ అండి మనకి. ఇంకో దాంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో అడుగుతారు కదా, పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇంపార్టెంటే అండి. అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది వీటికి ఇవ్వండి. ఓకేనా, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా